హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈ వీడియో వచ్చేసి మా మమ్మీ వాళ్ళు మేడారంకి వెళ్ళే ముందు ఇంట్లో అయితే పూజ చేశారనమాట. ఎప్పుడైనా ఫస్ట్ మేడారంకి వెళ్ళేటప్పుడు ఇంట్లో అమ్మవార్లకి పూజ చేసి కోళ్ళను కోసి మేడారంకి అయితే వెళ్ళాలన్నట్టు. అయితే ఒకరోజు ముందు మమ్మీ వాళ్ళు ఈ విధంగా అయితే కోళ్ళను అయితే కోసి నెక్స్ట్ డే అయితే మేడారంకి అయితే వెళ్ళారు. మేడారం ట్రిప్కి అయితే అందరం అనుకున్నాము, పిన్ని వాళ్ళు, మేము, మమ్మీ వాళ్ళు అందరం అనుకున్నాము. కానీ కుదరలేదు, ఒక్కొక్కళ్ళకి అస్సలు కుదరలేదనమాట. అందుకనే ఓన్లీ మమ్మీ వాళ్ళు అయితే మేడారంకి అయితే వెళ్ళారు. మీరు ఈ వీడియోలో మొత్తం మమ్మీ వాళ్ళు మేడారంకి వెళ్ళి మొక్కు ఏ విధంగా తీర్చుకున్నారు అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సో ఈ మేడారం ట్రిప్లో మేము లేనందుకైతే చాలా మిస్ అయినాము. మేము మా పిల్లలు అనుకున్నాం అనమాట, అమ్మమ్మ వాళ్ళతో వెళ్తే ఇట్లా వెళ్తాము అట్లా వెళ్తామని మా పిల్లలు చాలా అనుకున్నారు. కానీ చాలా మిస్ అయినాం అనమాట. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రిప్కి అయితే వెళ్తాము, మళ్ళీ మేడారంకి. ఎందుకంటే మేము ఇంతకుముందు మేడారం ట్రిప్కి వెళ్ళినప్పుడైతే మేము సమ్మక్క సారక్క అమ్మవార్లు అయితే దగ్గర నుంచి అయితే దర్శనం అయితే అస్సలు చేసుకోలేదు. అందుకే మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే మంచిగా దర్శనం చేసుకోవాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ మొక్కు మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్లో చెప్పినాను అనమాట. ఏం చెప్పిందంటే పిన్ని పెళ్ళి కోసం మా మమ్మీ మొక్కిందనమాట. పిన్ని అంటే మా మమ్మీ వాళ్ళ చెల్లెలు. సో ఏమైందంటే ఆమెకి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా కానీ కుదురుతలేవన్నమాట. కుదురుతలేదన్నప్పుడు ఏం చేసింది, సమ్మక్క సారక్కకైతే దండం పెట్టుకుంది. ఈసారైనా పెళ్లి సంబంధం కుదిరితే మా చెల్లెలంతా నిలువెత్తు బంగారం నీకు ఇస్తా అని అమ్మవారికి అయితే మొక్కింది. అమ్మవారికి మొక్కిన వెంటనే వచ్చింది ఏదైతే పెళ్లి సంబంధం ఉందో అదైతే ఖాయమైపోయింది, పెళ్ళి అయిపోయింది. ఆ మొక్కు తీర్చుకోనికైతే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు అయితే మేడారంకి అయితే వెళ్తున్నారు. మా మమ్మీ అయితే అందరి కోసం దండం పెట్టుకొని గుళ్ళకు తిరగడం తప్పితే ఇదే ఉంటుంది. మా మమ్మీకి అయితే అందరు బాగుండాలని దండం పెట్టుకుంటుంది. ఏంటంటే కొంతమంది పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అక్క చెల్లెళ్ళ బంధాలను అయితే చాలామంది మర్చిపోతున్నారు. సో చూస్తారు కదా, మనమైతే సమ్మక్క సారక్క టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సమ్మక్క సారక్కని నేనైతే దగ్గర నుంచి మీకు చూపించలేదు కదా, ఇప్పుడైతే చూడండి దగ్గర నుంచి దర్శనం. అప్పటికి పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి భక్తులు వస్తూనే ఉన్నారు అన్నమాట. ఏంటంటే జాతరలో ఉండే టైంలో ఉండే అంత మంది అయితే లేరు. సో చూస్తారు కదా, మీలో ఎవరైనా మా ఛానల్లోని వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ మాత్రం చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఎక్కువ మంది భక్తులు లేకపోతే గుడి ఎంత మంచిగా కనిపిస్తుంది. ఎక్కువ రష్ ఉన్నప్పుడు గుడికి వెళ్ళడం కంటే ఎవ్వరు లేనప్పుడు పోయి అమ్మవార్లను నిమ్మలంగా దర్శనం చేసుకోవడమే మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే మేము మేడారంకి పోయినప్పుడు అయితే చాలా మంది ఉండే కాబట్టి ఆ రష్ను చూసే భయమైంది. ఇగో ఇంట్లో తక్కువ మంది ఉన్నప్పుడు పోయినాం అనుకోండి, పిల్లలకు కూడా మంచిగా అమ్మవారి దర్శనాలు మంచిగా అవుతాయి. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మమ్మీ వాళ్ళు రాగానే సమ్మక్క సారక్క అమ్మవార్లను అయితే దర్శనం చేసుకొని ఇంకా చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళని కూడా అందరినీ దర్శనం చేసుకొని వాళ్ళైతే ఉండడానికి జంపన్న వాగు సైడ్కి అయితే వెళ్ళిరు అనమాట. మీరు ఈ వీడియోలో చూడొచ్చు.
అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మవారికి మా పిన్నంతా నిలువెత్తు బంగారం, అట్లనే సమ్మక్క సారక్క అమ్మవార్లు ఇద్దరికైతే ఒడిబియ్యం అయితే పోయడం జరిగింది. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. నేను వీడియో ఎందుకు లేట్గా అప్లోడ్ చేశానంటే గుడికి వెళ్ళే ముందు ఇంట్లో పూజ చేసింది మా మమ్మీ. ఆ తర్వాత గుడికి పోయేసి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో అయితే పూజ చేసింది, మళ్ళీ ఒడిబియ్యం కూడా వండింది. ఇవన్నీ జరిగినాయి అనమాట. అందుకే కొంచెం లేట్ అయింది. అందుకే గుడికి పోయే ముందు వీడియో, గుడికి వెళ్ళిన వీడియో, మళ్ళీ గుడికి పోయేసి వచ్చిన తర్వాత పూజ జరిగిన వీడియో, ఈ 3 కలిపి ఒక్కటే వీడియోలో అయితే ఉంది. వీడియో మొత్తం చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో చూస్తారు కదా, మా ఇద్దరు తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరూ అయితే కలిసి అమ్మవారి బంగారం అయితే నెత్తుల మీద అయితే పెట్టుకున్నారనమాట. గుడి చుట్టూ తిరిగేసి మళ్ళీ ఆ బంగారంని అక్కడ అమ్మవారి గుడి దగ్గరనే పెట్టేసి లోపల పూజ చేసిన తర్వాత అమ్మవారికి అయితే ఒడిబియ్యం అయితే పోసిర్రు అన్నట్టు. వాళ్ళకు దర్శనం మంచిగా జరిగింది, పూజలు కూడా చాలా మంచిగా జరిగినాయి అనమాట. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో ఎవరి కోసం అయితే మా మమ్మీ ముక్క అయితే తీర్చుకుందో, మా పిన్ని ఉంది కదా, ఒకవేళ పిన్ని ఈ వీడియో చూస్తే నీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయి. ఈ వీడియో చూస్తున్నవా లేదా కూడా నాకు తెలుస్తుంది. సో మా మమ్మీ అనే కాదు, మా తమ్ముళ్ళని కూడా నన్ను చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఏది చేసినా వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఉంటారు. మా మమ్మీకి కానీ నాకు కానీ నేను ఏది చేసినా కానీ వాళ్ళు కూడా ఉంటారు.
అటు కరెక్ట్ అటు గట్టి చెట్టు ఊడిపోతుంది కింద ఇటు సైడ్ కొట్టురా ముంగడ పిస్టల్ కొట్టు పట్టి సాయి గారు మంచి కూర్చోడు చల్లగా దీని మీద పెట్టు చిలకలుగుంటా ఇట్లా పోవచ్చా పోదు కదా ఇక్కడనే ఇక్కడనే నీళ్ళు వచ్చేది ఇక్కడనేనా నీళ్ళు వచ్చేది ఇక్కడనే అడవి అలా వస్తుంది కదా సో చూస్తారు కదా ఇప్పుడు మమ్మీ వాళ్ళు అయితే చిలకలగుట్ట దగ్గరికి అయితే వచ్చేసారు. అక్కడ కూడా లోపల నుంచి కొండల దగ్గర నుంచి అయితే వాటర్ అయితే వస్తాయి అనమాట. ఆ వాటర్ తాగితే మనకి ఏమైనా హెల్త్ బాగా లేకపోయినా కానీ అవన్నీ మంచిగా అయితే అనమాట. అక్కడ భక్తులు బాగా నమ్ముతారు. ఆ వాటర్ కూడా మమ్మీ వాళ్ళు అయితే పట్టుకొచ్చారు. ఇప్పుడైతే వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. చూడండి మేమైతే మిస్ అయినాం. మీరు మాత్రం మిస్ కాకుండా ఈ వీడియోలో అయితే చిలకలగుట్ట దగ్గర వచ్చే వాటర్ అయితే మీరు చూడొచ్చు. మీరు కూడా బాగుంటుంది మంచిగా నడుచుకుంటే వాటి కొన్ని తాగుతాంటారు. వాటర్ వైట్ ఉన్నాయి. టేస్ట్ ఉంటాయన్నా టేస్ట్ ఉన్నాయా? రోగాలను అయినట్టుగా ఏమైనా ఉంటాయి. చురుకలు పెట్టిన మనము అంతే సో అక్కడ చిలకలగుట్ట తర్వాత అయితే వచ్చి మళ్ళీ మమ్మీ వాళ్ళు అక్కడ గుడి దగ్గరనే కోళ్ళను కోసుకున్నారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వండుకొని తినేసి ఇంటికి అయితే బయలుదేరారు అనమాట. ఇంటికి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏముంటుందంటే ఇదే వీడియోలో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పూజ చేస్తారు కాబట్టి మళ్ళీ అదే మేడారం నుంచి తీసుకొచ్చిన అమ్మవారిది బంగారం ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ఇంట్లో పెట్టి మళ్ళీ పూజ చేసి ప్రసాదం అందరికీ పంచాలి కాబట్టి ఆ వీడియో ఇందులోనే ఉంటుంది. చూడండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
సో చూస్తారు కదా, ఇది నెక్స్ట్ డే పూజ అనమాట. వీడియో ఎట్లా అనిపించింది, మీరు ఇట్లనే పూజ చేస్తారా చెప్పండి. సో ఇదే ఫ్రెండ్స్ వీడియో ఎట్లా అనిపించిందో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మమ్మీ నువ్వు అనుకున్నట్టు పిండి మొక్క అయితే తీరిపోయింది మమ్మీ. నువ్వు ఇట్లానే ఇంకా మొక్కులు మొక్కుతూనే ఉండు, మనం గుళ్ళకి తిరుగుతూనే ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.